మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో అండి, నమస్తే. సో ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాపర్గా నేర్చుకోవాలనుకుంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. చాలా మందికి ఈ పాయింట్స్ తెలీదు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో చాలా టైం వేస్ట్ చేస్తారు. సో ఇంగ్లీష్ నేర్చుకోవడంలో టైం వేస్ట్ చేయకుండా ప్రాబ్లమ్స్ అర్థమైతే, చాలామంది ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఎక్కడ సఫర్ అవుతున్నారో చాలామందికి వాళ్ళకున్న ప్రాబ్లం వాళ్ళకి తెలియదు. అండ్ చాలామందికి న్యాచురల్ మెథడ్, రైట్ మెథడ్ ఏంటో చాలామందికి తెలియదు. సో ఆ రైట్ మెథడ్స్ తెలుసుకోవడానికి నేను తెలియచేయడానికి ఇక్కడ నేను మీ ముందు మాట్లాడబోతున్నాను. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఉంటుందండి. నేను ఓవరాల్గా 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాను. ఈ ఫస్ట్ ప్రాబ్లంలో 5 ఆన్సర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఫస్ట్ సొల్యూషన్ కింద 5 ఆన్సర్స్, 5 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 5 పాయింట్స్ ఏంటంటే, 50% ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడడం రాలేదు, బీటెక్ అయిపోయిన తర్వాత కూడా, పీజీ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాట్ ఈస్ ద రీజన్ అనేది చెప్తాను. అండ్ ఈ పాయింట్స్ మీకు అర్థం కావాలంటే చాలా ఇంపార్టెంట్ సొల్యూషన్ నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. సో ఫస్ట్ 50% ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం ఎందుకు రాలేదు, ఎస్ఎస్సి స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ స్టూడెంట్స్కి ఎలా వచ్చింది, వాళ్ళు కూడా అలాంటి స్కూల్స్లోనే, సేమ్ ఎస్ఎస్సి స్కూల్లోనే చదువుకున్నారు, కానీ వాళ్ళు 50% స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది. ఒక 50%కి రాలేదు, ఇంకో 50%కి వచ్చింది. రాని వాళ్ళకి ఎందుకు రాలేదు, వచ్చిన వాళ్ళకి ఎలా వచ్చింది, ఈ పాయింట్ మీకు క్లారిటీ వస్తేనే నెక్స్ట్ మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోబోతారు. అంటే యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ. సో థర్డ్ ఆన్సర్ ఏం చెప్తానంటే, ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న చిన్న పిల్లలు న్యాచురల్ మెథడ్ యూస్ చేసి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారు వితౌట్ లెర్నింగ్ గ్రామర్, రైట్? అండ్ ఫోర్త్ ఆన్సర్ వచ్చేసి వాట్ ఈస్ ద న్యాచురల్ మెథడ్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆ ఆన్సర్ కూడా మీకు ఇస్తాను. ఫిఫ్త్ ఆన్సర్ వచ్చేసి హౌ టు బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్తాను. సో దీంట్లో ఈ కాన్సెప్ట్స్ మీకు తెలియాలంటే, ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది తెలియాలండి. సో చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ చేయగలగాలి. సో మనము ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేస్తామండి. ఇప్పుడు నా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీ అందరికీ ఏంటంటే, కమ్యూనికేషన్ అండ్ లాంగ్వేజ్లో కనెక్షన్ ఏంటి? కెన్ వి కమ్యూనికేట్ వితౌట్ లాంగ్వేజ్? కెన్ వి కమ్యూనికేట్ వితౌట్ లాంగ్వేజ్? కమ్యూనికేషన్ చేయడానికి ఖచ్చితంగా ఏదో ఒక లాంగ్వేజ్ యూస్ చేయాల్సి వస్తుంది. హిందీ, తెలుగు, ఇంగ్లీష్. డెఫ్ అండ్ డమ్ పీపుల్ కూడా సైన్ లాంగ్వేజ్ అనేది యూస్ చేస్తారు, బాడీ లాంగ్వేజ్ యూస్ చేస్తాము, లాంగ్వేజ్ యూస్ చేసి కమ్యూనికేట్ చేస్తాము. కమ్యూనికేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ కమ్యూనికేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, కమ్యూనికేషన్ అంటే నేను చెప్పింది మీకు అర్థం కావాలి, మీరు చెప్పింది నాకు అర్థం కావాలి. నా మెసేజ్ మీకు అర్థమైతే, మీ మెసేజ్ నాకు అర్థమైతే కమ్యూనికేషన్ జరిగింది అంటాము. ఓకే, సో వితౌట్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ చేయలేము. లాంగ్వేజ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో అక్కడ ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, లాంగ్వేజ్ ఇక్కడ మనకు ఒక వెహికల్ లాగా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ డ్రా చేశాను, ఒక వెహికల్ మీకు కనిపిస్తుంది. పర్సన్ ఏ పర్సన్ బితో మాట్లాడుతున్నారు, పర్సన్ బి పర్సన్ ఏతో మాట్లాడతారు. ఈ ఇద్దరు కూడా ఇంగ్లీష్కి ఒక టూల్ లాగా యూస్ చేస్తున్నారు. ఒక లాంగ్వేజ్, ఒక బండి లాగా అక్కడ వర్క్ చేస్తుంది. బండి లాగా ఎలా వర్క్ చేస్తుందంటే, నా మెసేజ్ ఇంగ్లీష్ మీకు కన్వే చేస్తుంది, మీ మెసేజ్ నాకు కన్వే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డెలివరీ బాయ్ ఏదైనా ప్రోడక్ట్ డెలివర్ చేయాలనుకుంటే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఒక ప్రోడక్ట్ డెలివర్ చేస్తారు, ఒక బండి నడిపించి డెలివర్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఇంగ్లీష్ మనకు ఒక టూల్ లాగా మనం అక్కడ వాడుతున్నాము. ఇంగ్లీష్ యూస్ చేసి మనం చెప్పాలనుకుంటున్న మెసేజ్ ఎదుటి వ్యక్తికి డెలివర్ చేస్తాము, రైట్? సో ఇక్కడ చాలా మంది ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు ఒక పెద్ద మిస్టేక్ చేస్తారండి. ఆ పెద్ద మిస్టేక్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఒక డెలివరీ బాయ్ అనుకోండి, ఒక డెలివరీ బాయ్ ఒక మాట ఆలోచించాడు. ఏం ఆలోచించాడంటే, నా బండి మధ్యలో ఎక్కడ ఆగిపోతుందో తెలియదు, బండి ఎక్కడ ఫెయిల్ అయిపోతుందో తెలియదు, సో బండి ఫస్ట్ నేను రిపేర్ చేయడం నేర్చుకుంటాను అని ఒక డెలివరీ బాయ్ ఇలా ఆలోచించాడు. ఫస్ట్ బండి నేను రిపేర్ చేయడం నేర్చుకుంటాను, ఆ తర్వాతనే బండి నడిపిస్తాను, అప్పటి వరకు నడిపియను అని ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏమనుకున్నాడండి? అప్పటి వరకు బండి నడిపాను, ఫస్ట్ నేను బండి రిపేర్ చేయడం నేర్చుకుంటాను, ఆ తర్వాతనే బండి నడిపిస్తా, అప్పటి వరకు నేను బండి నడిపాను అని డిసైడ్ అయిన తర్వాత ఆ డెలివరీ బాయ్గానే వర్క్ చేయగలడా ఇంకా, లేకపోతే మెకానిక్ అయిపోతాడా? సో అలాంటి డెసిషన్ తీసుకున్న తర్వాత అతను మెకానిక్ అయిపోతాడు. అక్కడ అతని ప్రొఫెషన్ మారిపోతుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఒక మిస్టేక్ చేస్తారు. వీళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఎక్కడ మిస్టేక్ పోతుందో తెలీదు,
ఎక్కడ ఇన్సల్ట్ అయిపోతుందో తెలియదు. కాబట్టి ఫస్ట్ నేను ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటాను, ఫస్ట్ గ్రామర్ నేర్చుకుంటా, ఆ తర్వాతనే మాట్లాడతాను అని వీళ్ళు కూడా అలాంటి ఒక డెసిషన్ తీసుకుంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే నేను గ్రామర్ మొత్తం నేర్చుకుంటాను, గ్రామర్ మొత్తం నేర్చుకున్న తర్వాతనే ఇంగ్లీష్లో మాట్లాడతాను, అప్పటి వరకు మాట్లాడను అని ఒక డెసిషన్ తీసుకుంటారండి. అండ్ వీళ్ళు ప్రతిరోజు గ్రామర్ నేర్చుకుంటూ ఉంటారు, ప్రతిరోజు ఒక కొత్త పాయింట్స్ తెలుసుకుంటూ ఉంటారు, వీడియోస్ చూస్తారు, బుక్స్ చదువుతారు, స్టడీస్ చేస్తారు, గ్రామర్ బాగా నేర్చుకుంటూ ఉంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే గ్రామర్ ఎంత నేర్చుకుంటారో అంత భయపడతారు. ఎందుకంటే ఒక పాయింట్ వాళ్ళకు అంత ముందు తెలియదు అనుకోండి, ఇప్పుడే తెలిసింది అనుకోండి, ఆ పాయింట్ తెలిసిన తర్వాత ఇంకా ఇలాంటి పాయింట్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు కదా, ఈ పాయింట్ అయితే ఇప్పుడు తెలిసింది, ఇది తెలుసుకుంటూనే నేను గతంలో మాట్లాడి ఉంటే నాకు ఇన్సల్ట్ అయ్యేది, రైట్, నేను మాట్లాడలేదు, బతికాను అంటే సేవ్ అయ్యాను, కానీ ఇలాంటి పాయింట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో కదా, సో ఆ పాయింట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాతనే ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఇంకా అలాంటి పాయింట్స్ నేను తెలుసుకోవాలని ప్రతిరోజు ఇంకా నేర్చుకుంటూనే ఉంటారు, కానీ మాట్లాడాలంటే భయపడతారు. సో వాళ్ళ మెయిన్ ప్రాబ్లం గ్రామర్ కాదు, వాళ్ళ మెయిన్ ప్రాబ్లం వాళ్ళ భయం, ఇన్సల్ట్కి భయపడుతున్నారు. సో భయపడడం అనేది వాళ్ళ ప్రాబ్లం యాక్చువల్లీ. సో నేను మా స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే మీరు ఇంగ్లీష్ బండికి మెకానిక్ కావాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ ఇంగ్లీష్ యూజ్ చేయడం నేర్చుకోవాలి. సెంటెన్సెస్ యూజ్ చేసి అందరూ మన ఎన్వైరన్మెంట్లో, మన సరౌండింగ్స్లో ఏ ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నారో, ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేస్తున్నారో మనం కూడా ఆ సెంటెన్సెస్ వాడడం నేర్చుకుంటే మనము ఆ సెంటెన్సెస్ యూజ్ చేసి కమ్యూనికేట్ చేయగలము. సో మెయిన్గా అక్కడ ఇంగ్లీష్ మాట్లాడడం, ఇంగ్లీష్ యూజ్ చేయడం రావాలి. ఇంగ్లీష్ సెంటెన్సెస్ మనకు ఫామ్ చేసి ఏ సెంటెన్స్ దేనికి వాడతాము, ఏ సెంటెన్స్ ఎలా వాడాలనేది యూజ్ చేయడం వచ్చేస్తే మనము ఇంగ్లీష్ యూజ్ చేసి కమ్యూనికేట్ చేయగలము. సో ఇది మీకు క్లారిటీ వచ్చాక మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. కానీ చాలామంది మిస్అండర్స్టాండ్ ఏమవుతారంటే మేము ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ అయితేనే మేము మాట్లాడగలము అని అనుకుంటారు. దట్ ఈస్ అ మిత్, దట్ ఈస్ మిస్అండర్స్టాండింగ్. ఓకే, సో మీరు నా క్లాసెస్ ఇలానే వింటే మీకు ఇంకా కమ్యూనికేషన్ ఎలా వస్తుంది, సింపుల్ మెథడ్ ఏంటి, న్యాచురల్ మెథడ్ ఏంటి అనేది నేను చెప్పిన అన్ని ఆన్సర్స్ మీకు వస్తాయి అండ్ మీకు సూపర్ క్లారిటీ కూడా వస్తుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రావాలి కాబట్టి ఇక్కడ నా బోర్డు మీద ఉన్న చిన్న కాన్సెప్ట్, ఈ 4 స్టెప్స్ మీకు అర్థం కావాలి, ఈ 4 లెవెల్స్ మీకు తెలియాలి. ఈ 4 లెవెల్స్లో ఏముందండి, ఇక్కడ లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అని టాపిక్ పేరు ఉంది అండ్ ఇక్కడ 4 లెవెల్స్ ఉన్నాయి. ఓకే, ఈ 4 లెవెల్స్లో 1, 2, 3, 4 యూ క్యాన్ సీ హియర్. అండ్ ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఇంట్రా పర్సనల్ రాసి ఉంది, ఇక్కడ ఇంటర్ పర్సనల్ ఉంది, గ్రూప్ డిస్కషన్ ఉంది, మాస్ కమ్యూనికేషన్ ఉంది. సో ఇది ఎలాంటిదంటే ఇక్కడ నేను ఫస్ట్ లెవెల్ దగ్గర సీక్రెట్ అని రాశాను. ఫస్ట్ లెవెల్ ఇస్ సీక్రెట్ ఎందుకు అంటున్నానంటే ఎవరైతే ఫస్ట్ లెవెల్లో ఎంటర్ అయ్యారో వాళ్ళకే ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది. 50% ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఎవరికైతే ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదో, బీటెక్ అయిపోయిన తర్వాత కూడా, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదంటే వాళ్ళు ఈ లెవెల్లో ఎంటర్ కాలేదు. రిమైనింగ్ 50% వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చిందంటే వాళ్ళు ఈ లెవెల్లో ఎంటర్ అయ్యారు కాబట్టి వచ్చింది. అండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న చిన్న పిల్లలకి, ఫస్ట్ క్లాస్ పిల్లలకి గ్రామర్ నేర్చుకుండానే ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేసిందంటే వాళ్ళు కూడా ఈ లెవెల్లో ఎంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది. ఇప్పుడు మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలనుకుంటే మీరు కూడా ఈ లెవెల్లో ఎంటర్ కావాల్సి వస్తుంది. సో ఈ లెవెల్స్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.